హలో అండి, నేను డాక్టర్ శైవాల్ని, గైనకాలజిస్ట్ ఫ్రమ్ అంబి హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. కలయిక తర్వాత వెంటనే బాత్రూమ్ వెళ్ళొద్దా అని చాలా మందికి క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో నా పేషెంట్ ఒకరు అడిగారు, కలయిక తర్వాత బాత్రూమ్కి కూడా వెళ్ళకుండా కాలు పైకెత్తి అరగంట వరకు ఉంటున్నాను, అయినా కానీ నేను ఎందుకు గర్భదాల్చడం లేదు అని. సో ఈ వీడియోలో మనం కలయిక తర్వాత తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. కలయిక తర్వాత విడుదలయ్యే వీర్యంలో చాలా భాగం బయటకు వెళ్ళటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. దీనివల్ల గర్భం దాల్చకపోవటం అంటూ ఉండదు. ఈ వీర్యంలో గర్భం దాల్చడానికి కావలసిన శుక్ర కణాలు 10% ఉంటాయి. మిగతాదంతా ఫ్రక్టోస్, న్యూట్రియంట్స్, ఎంజైమ్స్, మ్యూకస్, పస్ సెల్స్ ఉంటాయి. ఈ శుక్ర కణాల్లో కూడా ఆరోగ్యకరమైనవి చాలా తక్కువ శాతం ఉంటాయి. అవన్నీ గర్భాశయం ముఖద్వారం గర్భాశయం చేరుకొని అక్కడ ఫెలోపియన్ ట్యూబ్ లోకి చేరుకోవటానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. అక్కడ ఈ శుక్ర కణాలు 36 నుంచి 48 గంటల వరకు జీవించే ఉంటాయి. దీనివల్ల మీరు కలయిక తర్వాత ఓ 5 నుంచి 10 నిమిషాల వరకు మీ తుంటి భాగాన్ని కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకొని పడుకొని తర్వాత మీకు నచ్చినట్లు ఉండొచ్చు, లేదా బాత్రూమ్కి వెళ్ళి శుభ్రం చేసుకోవచ్చు. కలయిక అయిన కొద్ది నిమిషాల్లో కూడా ఆగకుండా వెంటనే శుభ్రం చేసుకోవటం వలన వీర్యం కూడా బయటికి వెళ్ళవచ్చు. ఈ పద్ధతిని పాటించి 6 నెలల వరకు మీరు గర్భదాల్చకుండా ఉన్నట్లయితే మీ డాక్టర్ని వెంటనే సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్.